వెనుకబడిన తరగతుల వారికి రాజకీయం, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్తో బీసీ రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే, కదపలే, వెనుకకు తిరగాలే, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొగ్గి కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి, మీరే అన్నారు దయ్యాలున్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు పట్టనీయకండి. ఈ నిర్ణయం అమలు జరగనీయండి. ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు, మీరు అధికారంలో ఉన్నారు, చేసిరా చేయలేదు ఇంతకు చెప్పినట్టుగా వి డోంట్ వాంట్ క్రిటిసైజ్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్. మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి, కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రద్దంతం చేయకమని కోరినాం. ఇవాళ కూడా బలహీన వర్గాల బిడ్డలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేమందరం కూడా గొంతెత్తి మా పార్టీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, బలహీన వర్గాలకు న్యాయం సంబంధించి కావచ్చు, మా పార్టీ ఎజెండాని ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ ఏదైనా న్యాయం చేయగలుగుతుంది. ఏదైనా ఛాంపియన్ ఉందంటే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీతోనే మాత్రం సాధ్యమవుతుందనే మాట చారిత్రాత్మక నిర్ణయం ఇది. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు. దయచేసి కేశవరావు లాంటి పెద్ద మనిషి గాంధీ భవన్ కి వచ్చి 2 చేతులు జోడించి మీ పార్టీల మీద మీకు ప్రభావం చేయండి, 42% ముందుకు పోవడానికి ఏమి భయపడతలేం, వాళ్ళ విమర్శలకేం భయపడతలేం. కానీ తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు. ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా 42% తీసుకొని పోతా ఉంది. చట్టం చేసినాం, శాసనసభ తీర్మానం చేసినాం, రాజకీయ పార్టీగా ప్రమాక వాగ్దానం చేసినాం, అమలు చేసి అలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దానికి పొరపాటు అవుతుంది. ఇప్పటికే 18 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. బలహీన వర్గాల ప్రాతినిధ్యం 42%తో ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్లయితే భవిష్యత్తులో చట్టసభలకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంగా జరిగే విధంగా అందరూ సహకరించాల. చట్టంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్న అందరిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులార విశ్వాసం, ధైర్యంగా కుల సంఘాల పేరు మీద, మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేసిరో దీనికి ఎవరైనా అడ్డొస్తే అదే విధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల కాంగ్రెస్ నాయకత్వాన్ని, కుల సంఘాలను ఎవరికి వారే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మాకు సాధించుకున్నామనేటువంటి ధైర్యం కొద్ది మేం కాపాడుకుంటాం, ఎవరంట వస్తారో అనేటువంటి ఆ ఆకాంక్షతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ